తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్నేహాలు మన జీవితంలో తీరని లోటుని, తీరని బాధని మిగిల్చుతాయి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యాకోబు గారికి 12 మంది కుమారులు, ఏకైక కుమార్తె. ఆమె పేరు దీనా. దీనా ఒకరోజు ఆ దేశపు అమ్మాయిలను చూడడానికి బయటకి వెళ్ళింది. షేకెము అనే యువకుడు ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించి ఆమె జీవితాన్ని, ఆమెను చెరపట్టడం జరిగింది. ఆ బాధతో యాకోబు తన యొక్క కుమారులు చాలా కోపంతో ఉన్నారు. కోపంతో ఉండడమే కాదు, కానీ యాకోబు కుమారులైన షిమ్యోను, లేవి ఇద్దరు షేకెమును, తన యొక్క తండ్రిని, షేకెము ఊరు వారందరినీ కత్తివాతం చేత ఆ ఊరి వారిని చంపడము జరిగింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు కానివ్వండి, తొందరపాటు ఆలోచనలు మన జీవితాన్ని తీరని బాధలోనికి తీసుకొని పోతాయి. కాబట్టి యేసుక్రీస్తు ముందుకు సాగుదాం, ప్రార్థనలో గడుపుతాం, జ్ఞానయుక్తంగా నిర్ణయాలు తీసుకుందాం. బయటికి వెళ్ళకపోయి ఉంటే తన సహోదరులు హంతకులుగా మారుండేవాళ్ళు కాదు, యాకోబుకి బాధ కలిగి ఉండేది కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకునండి, మన నిర్ణయాల వలన ఎంత లోటు మన జీవితాలలో లేకపోతే ఎదుటివారి జీవితాల్లో కలుగుతుందో చేద్దాం. ప్రార్థనతో దైవికంగా ముందుకు కొనసాగుదాం. దేవుని దైవాశీస్సును పొందుకుందాం. ప్రైజ్ లార్డ్.